ట్యాపింగ్ ఈ అంశం మీకు గుర్తుండే ఉంటుంది. గత 10 సంవత్సరాల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ సినీ వ్యాపార ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు. సో వాళ్ళ నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ నిర్వాకానికి మొత్తం కీలక పాత్ర పోషించారు. రాజకీయ ప్రమేయం కూడా ఉంది. గత ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ప్రమేయం కూడా ఉందనేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఏకంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. పలుమార్లు విచారించింది. రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం విచారణ జరిపింది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరొకసారి మరో సిట్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. సిట్లో 9 మంది అధికారులు ఉన్నారు. సిపి సజ్జనార్తో పాటుగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్ అండ్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటుగా రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ యొక్క కీలకమైనటువంటి లక్ష్యం, దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమి ఉంది, రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు, నిజంగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతరత్ర ఎమ్మెల్యేలు ప్రభాకర్ రావు చేత ఆయనకి డబ్బులు ఇచ్చి మరి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయించారా? ఇలా అనేక కోణాల్లో కూడా విచారించడం కోసమే ఈ ప్రత్యేక సిట్ పనిచేయబోతోంది. సో సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పుడు ఎటువంటి విషయాలు బయటికి తీస్తుందో చూడాలి. సో లోతైనటువంటి దర్యాప్తుకు డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పైన వచ్చినటువంటి ఆరోపణల్ని ఇప్పుడు వీళ్ళు నిజం చేస్తారా? నిజంగా వారి ప్రమేయాన్ని కనుగొనగలుగుతారా? ఎవరెవరు ఎంత మొత్తంలో డబ్బులు ముఠ చెప్పారు, డబ్బుల్లో ద్వారా ఈ ఎస్ఐబి చీఫ్ ఏం చేశాడు, ఇలా అన్ని కీలకమైన విషయాలు బయటకు